యేసయ్యా స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము స్తుతి స్తోత్రము యేసయ్యా. దేవుని స్తోత్రం. మీ అందరికీ వందనాలు. ప్రైజ్ ద లార్డ్. బాగున్నారా? దేవునికి మహిమ కలుగును గాక. ఈ యొక్క వినండి వినిపించని కార్యక్రమంలో అనేక మంది ప్రార్థిస్తున్నందుకు ప్రత్యేకమైన వందనాలు. ఈ వీడియోని కొంతమందికి షేర్ చేయండి. ఒకవేళ ఎవరన్నా క్రొత్తగా చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. మరి ఈరోజు ప్రేయర్ రిక్వెస్ట్ ఒకటి ఉంది మన మధ్యన. గత కొన్ని రోజుల క్రితం తన తండ్రి చనిపోయారు. తన పేరు కెజయ్య. అయితే తనకి నరాలు కొంచెం బలహీనంగా ఉన్నాయని ప్రేయర్ రిక్వెస్ట్ వచ్చింది. కొంచెం స్ట్రెస్ అయ్యింది. తనని ఆరోగ్యంగా బలహీనంగా ఉంది కనుక తన ఆరోగ్యం బాగుండాలని, నడినెత్తి నుండి అరికాలి వరకు ముట్టాలని ప్రార్థించండి. ఇది ప్రేయర్ రిక్వెస్ట్. గుర్తుపెట్టుకోండి. మీరు మరలా మేము ఈ ఒక ప్రేయర్ రిక్వెస్ట్ గురించి మీకు తెలియజేస్తాం. ఈరోజు వాగ్దానం మత్తయి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండినట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించిన వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇక్కడ రాయబడిన మాట మిమ్మల్ని ఇబ్బందులు పెడుతున్న వారి గురించి, మిమ్మల్ని ఇరుకులు పెడుతున్న వారి గురించి, మిమ్మల్ని అనేక చోట్ల దిగజారుచున్న వారి గురించి, మీ గురించి అబద్ధ సాక్ష్యం చెప్తున్న వారి గురించి మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ఒకటే ఆయుధం, ప్రార్థన. వారి గురించి మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ప్రార్థన చేయమంటున్నాడు. ప్రార్థన చాలా అనేకమైన కార్యక్రమాలు జరిగినాయి. ఇప్పుడు వర్షం ఆగమన్నప్పుడు వర్షాలు ఆగినాయి, ఎండ రమ్మన్నప్పుడు ఎండ వచ్చింది, సముద్రము 2 పాయలు చేసినప్పుడు 2 పాయలు అవ్వమన్నప్పుడు 2 పాయలు అయినాయి. ఎరక ఫరో వస్తున్నప్పుడు వారు దాంట్లో మునిగి కొట్టుకుపోయి ఉన్నారు. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, మీ వెనక శత్రువులు అనేక మంది వస్తూ ఉంటారు, మీ ముందు వస్తూ ఉంటారు. మీరు చేయాల్సింది ఏంటి తెలుసా? ప్రభువా నీ చిత్తం ఏమైనదో జరిగించు, ప్రభువా నీకు ఇష్టమేమైనదో జరిగించు, నేను ఏమి చేయలేని వాడిని, నీ చిత్తమే అని మీరు ప్రార్థన చేయండి. ఎవరి గురించి? మీ శత్రువుల గురించి, మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్న వారి గురించి, మిమ్మల్ని చాలా రకాలుగా టార్చర్ చేస్తున్న వారి గురించి, లేకపోతే చాలా రకరకాలుగా మిమ్మల్ని శోధిస్తున్న వారి గురించి మీరు చేయాల్సింది ఇలా ఒకటే, ప్రార్థన. ఆ ప్రార్థన వారి చుట్టూ కంచె వేసుకుంటుంది. ఎవరి చుట్టూ? ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో వారి చుట్టూ కంచె వేసుకొని వాళ్ళని, అనగా మిమ్మల్ని ఎవరైతే ఇబ్బందులు పెడతారో వారికి దేవుడే అనేక రకాలుగా శిక్షిస్తూ ఉంటాడు. బైబిల్లో అనేక రకాల శిక్ష ఉంది. కనుక నీవు ఉదయకాలం ఎర్లీ మార్నింగ్ 3-3:30కు లేచి ఆయన ముందు మోకరించు. ప్రభువా నా చుట్టూ ఇలా ఉన్నారయ్యా, నన్ను ఇబ్బందులు పెడుతున్నారా? ఎందుకంటే ఒక సిస్టర్ గారు తన కుమారుణ్ణి కేరళ పంపించినప్పుడు ప్రేయర్ రిక్వెస్ట్ ఏంటో తెలుసా? మా పిల్లోడిని ర్యాగింగ్ చేస్తున్నారయ్యా, రకరకాల ర్యాగింగ్ చేస్తున్నారు అన్నప్పుడు మేము ఇక్కడ ప్రార్థన చేసాం, బాబుకి చెప్పాం, నువ్వు ప్రార్థన చేసుకో, దేవుడు మంచి కార్యం చేస్తాడన్నప్పుడు ఎవరైతే ర్యాగింగ్ చేస్తున్నారో వారందరూ ఏమైంది తెలుసా? ఒకటే సబ్జెక్టులో తప్పిపోయారు. ఈయన మంచి పాస్ అయ్యి మంచి పొజిషన్లో ఉన్నాడు. ఈయనకి చుట్టూ అందరూ మళ్ళీ కంటిన్యూషన్ మమ్మల్ని క్షమించు అని అడిగి కొంతమంది ఈయనతో పాటు వెంబడిస్తూ ఉన్నారు. నిజమండి, ఒకప్పుడు నువ్వు బలహీనుడివేమో, నువ్వు ప్రార్థన చేస్తే, నువ్వు ప్రార్థనలో జయం పొందుకుంటే నీకు జయమే, అపజయం అనేది ఉండదు. కనుక దయచేసి ఇక మీదటైనా సరే నీ ముందున్న ఏ ఇబ్బంది అయినా, ఇరుకైనా నువ్వు ప్రార్థనతో చేయించగలవు. ఆ ప్రార్థన నిన్ను బలపరిచిద్ది. దేవుడి కొన్ని మాటలు దీవించి ఆశీర్వదించును గాక. కన్నులు మూసుకుందాం, ప్రార్థిద్దాం. పరిశుద్ధుడా, జీవాధిపతి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. అవునయ్యా, మా ముందు అనేక మంది ప్రేమిస్తున్నారు కానీ మమ్మల్ని నా తండ్రి రకరకాలుగా అయా ఇబ్బంది పెడుతున్నారు, ఇరుకుల్లో సమస్యల్లో ఉంచుతున్నారు. కనుక క్షమించి మీరే వారిని అయా నా తండ్రి నిర్మూలం చేయమని అడుగుతున్నాం. మా దగ్గర నుండి తీసివేయమని అడుగుతున్నాం. అయా మీ చిత్తమైతే మా చుట్టూ మీ కంచె వేసి మీ యొక్క మార్గంలో మమ్మల్ని నడిపించుకోమని, నీ చిత్తానుసారంగా జరిగించుకోమని ఈ చిన్న ప్రార్థన ప్రభువైన యేసయ్య అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొని పొంది ఉన్నాం పరమ తండ్రి. ఆమేన్.